ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు లోవర్ కేస్ లెటర్స్ నేర్పిస్తాను. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ లోవర్ కేస్ లెటర్స్ రాయడానికి ప్రీవియస్ వీడియోలో నేను నేర్పించిన స్ట్రోక్స్ ఎంత యూజ్ అవుతాయో ఇప్పుడు చెప్తాను. మనం ఇంతకుముందు నేర్చుకున్న స్ట్రోక్స్ ఇవి. ఇలా స్ట్రైట్గా రావాలి, మళ్ళీ నెక్స్ట్ ఇట్లా, మళ్ళీ ఇది, ఈ 6 స్ట్రోక్స్ మనము ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాము. ఇప్పుడు వీటిని యూజ్ చేస్తూ మనము స్మాల్ ఏబిసిడి రాయడము నేర్చుకుందాం, అంటే లోవర్ కేస్ లెటర్స్. ఇప్పుడు ఏ రాయడానికి మనకు ఇది యూస్ఫుల్ అవుతుంది. ఇట్లా రాసిన తర్వాత ఇది ఏ. అట్లాగే బి రాయడానికి ఈ లైన్ యూస్ఫుల్ అవుతుంది. బి కంప్లీట్ కావాలంటే ఇప్పుడు ఈ లైన్ ఇట్లా గీసిన తర్వాత ఇది బి. సి నార్మల్గా ఇట్లా వస్తుంది. సి ఇట్లా. డి మళ్ళీ ఇదే లైన్. ఇప్పుడు ఇది యూస్ఫుల్ అవుతుంది. డి. ఈ ఇట్లా అని సేమ్ ఈ స్ట్రోక్ ఇట్లా వచ్చి ఈ. ఎఫ్ ఈ లైన్ యూస్ఫుల్ అవుతుంది. ఇది కింద ఉన్న రెడ్ లైన్కి టచ్ అవుతుంది, చూడండి, అది యూస్ అవుతుంది. ఇక్కడి నుంచి తీసుకోవాలి. ఎఫ్ ఒక్కటి మాత్రం ఇట్లా. ఇది చాలా రేర్గా యూజ్ అవుతుంది ఈ స్ట్రోక్. ఎఫ్ తర్వాత జీ రాయాలంటే మళ్ళీ ఈ స్ట్రోక్ యూజ్ అవుతుంది. జీ మళ్ళీ హెచ్. ఇది ఐ. జే. కే. ఎల్. ఎం. ఎన్. ఈ లైన్స్ ఉపయోగపడతాయి అన్నమాట. ఓ. పి. మళ్ళీ ఇది ఈ లైన్, ఇది ఈ లైన్. పి. క్యూకి ఇది యూజ్ అవుతుంది. చూడండి ఇట్లా. ఇట్లా అన్న రాయొచ్చు. దీన్ని వేరే విధంగా చూపిస్తాను. ఇట్లా కూడా రాయొచ్చు. క్యూ.
ఆర్ బాగా చూడండి. ఇట్లా రాసిన తర్వాత ఐ, ఎస్, టీ, యు, కానీ వి, డబ్ల్యూ, ఎక్స్. చూడండి, ఇది యూజ్ అవుతుంది, ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఎక్స్, వై, జెడ్, ఈ లైన్స్ ఇట్లా యూజ్ అవుతుంది అన్నమాట. దీంట్లో ఇక్కడ ఇది అండ్ ఈ స్ట్రోక్ ఇది స్మాల్ వి, పి, ఇది క్యూ, ఇది క్యూకి, ఆర్ మళ్ళీ స్మాల్, ఎస్ స్మాల్, టీ స్ట్రైట్, ఇది యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. అర్థమైందా? మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఇలా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మనం వర్డ్స్లోకి వెళ్దాము నెక్స్ట్ వీడియోలో. కీప్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. బాగా ప్రాక్టీస్ చేయండి.